ఫ్రెండ్స్, ఇలాగా పైప్ వచ్చేసి చిన్నది వస్తుంది. ఇలా బిగిస్తున్నారు ఈరోజు. వస్తున్నా. ఇలా ట్రాక్టర్లోంచి తీసి పైపులు పెడుతున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు పైపులకి ఇలా చేస్తున్నాం. టీలు ఎక్కిచ్చేసి చిన్న పైపు, ఇది 3/4 ఇంచు పైపు. చూడండి, 3/4 ఇంచు పైపుకి టీ వేస్తున్నాము. ఇలా చెప్తున్నాను నేను ఇప్పుడు. సొల్యూషన్ వేసేసి టీలు ఇవి చూడండి, ఒక చోటే ఉండి పైప్ లైన్ మొత్తం చేసేస్తున్నాడు. ఇలా ఒక చోటే ఉండి కాలువలో మొత్తం చేసేస్తున్నాడు. పైపులు ఆ వాల్ వరకు వెళ్తున్నాయి చూడండి. ఇది 2 ఇంచుల పైపు. ఇప్పుడు చూడండి, ఇలా మన కట్టె దగ్గర ఒక పైప్, ఇట్లా టీ పైప్ వేసుకొని ఆ పైపు జాయింట్ ఇచ్చుకోవాలి. ఇలా కాలువలో పైప్ పోయింది కదండి, ఇదిగోండి. ఇలా వచ్చేసి మనం ఈ టీని ఇప్పుడు దానికి జాయింట్ చేసుకొని పైకి ఇస్తే ఇంకా అది బూట్ చేస్తాం. ఇప్పుడు జేసీబీ కూడా ఈరోజు వర్క్ చేస్తుంది. ఇంకా కొంచెం నిన్న కొదపడింది, అది ఈరోజు చేసేస్తుంది. అది కూడా మేము అంతలో పైప్ లైన్ ఇచ్చేస్తే ఇంకా ఇదిగోండి, ఈ చెట్టు దగ్గర కూడా ఇట్లా ఈ పైపు అనేది కోసేసి జాయిన్ చేయాలి. ఇప్పుడు టీ ఇట్లా చెట్టు దగ్గరికి డ్రిప్ సిస్టమ్ లేకుండా కొలాయి సిస్టమ్ పెడుతున్నాం. ఇంకా ఇది 2 ఇంచుల పైపు, మన మెయిన్ పైప్ లైన్ ఇది. చూడండి, ఇలాగా. దీనికైతే కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుంది. లాడర్ పైప్ ఎప్పుడన్నా మనం ఏదైనా పొలంలో ట్రాక్టర్తో సేద్యం చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలన్నా ఇదైతే ఫ్రీగా ఉంటుంది. కొంచెం మనకు చెట్టు దగ్గర బాగుంటుంది కాబట్టి ఇలా. డ్రిప్ సిస్టమ్ డ్రిప్ అనేది మనకు అవసరం ఉండదు. చెప్పు, ఇప్పుడు ఇది ఎట్లా పోతుంది? ఇది అదేం పైప్ లైను? మెయిన్ లైను. ఇది సబ్ లైను, ఇది సబ్ లైను. ఇక్కడ మెయిన్ లైన్ నుంచి వాల్ వచ్చేసినాయి. ఇక్కడ ఒక వాల్, ఇక్కడ ఒక వాల్. చూడండి ఫ్రెండ్స్, సబ్ లైను, మెయిన్ లైన్, సబ్ లైన్ వచ్చేసి మనకి ఇది ఎప్పుడన్నా నీళ్లు పారబెట్టుకుండేకి, ప్లస్ వచ్చేసి ఇక్కడ మన పొలమే ఉంది. ఈ పొలంలోకి ఎప్పుడన్నా పెట్టాలనుకుంటే మనము ఇంకా జాయిన్ చేసుకొని ఇలా చెట్లు పెట్టేయచ్చు. ఇంకా ఇప్పుడు ఈ కొంచెమే పెడుతున్నాము చెట్లు. చూడండి ఫ్రెండ్స్, ఇలా చెట్టు దగ్గర పైప్ వస్తుంది. అలా పైకి వస్తుంది. మొత్తం ఈ లైన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా కనెక్షన్ ఇచ్చేసాను. మన్ను కూడా బూట్ చేస్తున్నాను చిన్నగా. ఈ లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ కూడా అయిపోయింది. పార తీసుకొని నేను బూడ్చుకుంటూ వస్తున్నాను. ఇంకా చూడండి, ఇప్పుడు చెట్టు దగ్గరికి అయిపోయింది ఇంకా కనెక్షన్. ఇలాగా ఈ లైన్, ఇదొక సామెను, అదొక సామెను, ఇదొక సామెను. ఇది మెయిన్ పైప్ లైన్ మన కనెక్షన్ ఇచ్చింది. ఇది ఇంకో సామెను. ఇలా సామెన్లు మనం ఇచ్చుకోవాలి. ఇలా ఇదొక సామెన్ దగ్గర చెట్టు దగ్గర ఒక పైపు. చూడండి, ఇదిగో ఇలా చెట్టు దగ్గర ఒక పైపు. ఇలా అలా ఇచ్చుకోవాలి. ఇప్పుడు కానీ మన కనెక్షన్ అలా మొత్తం ఇదంతా అయిపోయింది కనెక్షను. ఫైనల్గా పైప్ లైన్స్ అనేది దొబ్బేస్తుంది. ఇంకా చేసి పూర్తి చేస్తుంది. చూడండి దొబ్బుతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇటు సైడ్ వేస్తున్నాము. అటు సైడ్ అయిపోయింది, ఇటు సైడ్ వేస్తున్నాము ఇంకా పైప్ లైన్స్. అది కూడా మా మామ అక్కడ నుంచి పైప్ దొబ్బుతుంటే నేను ఇక్కడ పట్టుకొని ఉన్నా. చూడండి, ఇదిగోండి పైప్ లైన్, చిన్న పైపు ఇది. ఇటు పోయి ఇట్లా సామాన్లు వేసుకుంటూ పోతున్నాను. ఇంకా అదిగోండి, ఇంకోటి అడ్డ పైపుల లైన్ రావాలి. ఇలా వేసిన తర్వాత అడ్డ పైప్ లైన్ వేయాలి ఒకటి. ఇట్లా ఇక్కడ ఒకటి అడ్డ పైప్ లైన్ అనేది ఇట్లా వస్తుంది. అక్కడ ట్రాక్టర్లో పైపులు తీసుకొచ్చాము మేము. అవి మళ్ళీ తీసుకొచ్చాము, తక్కువ వచ్చింటే అవి ఆ పైపులు. ఇదిగోండి, ఇలా వేయాలి మళ్ళీ అడ్డ పైప్ లైన్. ఇప్పుడు ఇది సబ్
సబ్లైన్ అనేది పైపులు లేక తీసుకొచ్చి రాలేదు. ఇప్పుడు తీసుకొచ్చాము. ఇంకా పైప్ లైన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్కి చెట్లు అనేది బూడుస్తున్నాము. నేను, మా అమ్మ, మా నాన్న అనేది గుంటలు తీసి చెట్లు అనేది పెడుతున్నాము. ఇంకా చూడండి, నిమ్మ చెట్లు అనేది తీసుకొచ్చాము. ఒక్కొక్క చెట్టు కాస్ట్ వచ్చేసి 90 రూపాయలు. ఇవి బాలాజీ చెట్లు చూడండి. అలా చెట్టు అనేది బూట్ చేసాము. చూడండి, అదిగోండి, ఇక్కడ అన్నీ బూట్ చేసాము. ఇంకా ఇదంతా బూడ్చాలి, కొంచెం అనేది బూడ్చాలి. ఇలా పాదె కట్టేస్తున్నాం. ఇంకొకటేసారి వాటర్ వదిలినా కానీ మనకు పాదెలు అనేది నిలబడాలి, పక్కకు పోకోకుండా. ఇలా ఇవన్నీ బూట్ చేస్తున్నాము. ఇంకా ఇదంతా బూడ్చాలి. ఇప్పుడు చూడండి, ఇలా వాటర్ అనేది వదిలేస్తున్నాము. ఇంకా పాదలోనే మనకి ఎక్కడ పోకోకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, ఎదుగోండి, అలా వాటర్ పడుతున్నాయా లేదా మేము చెక్ చేసుకుంటా ఉన్నాం. అంతా టోటల్ ఇదంతా అయిపోయింది ఇప్పుడు.